మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇతడు మంచి పౌరుడిగా ఉండి అతడు ఏం చేశాడు అనే విషయం 2వ అధ్యాయం 21 నుంచి 23 వరకు మనం చూస్తే, మొర్దెకై రాజు గుమ్మం దగ్గర కూర్చుని ఉండేవాడు. ఈ రాజు గుమ్మం దగ్గర కూర్చునేటువంటి సమయంలో ద్వారపాలకుల్లో ఇద్దరికి రాజు మీద చాలా కోపం ఉంది, పగ కూడా, ద్వేషం వాళ్ళు పెంచుకుని వాళ్ళిద్దరు కూడా ఏమంటున్నారంటే, బిక్తాను తెరేషు అనేటటువంటి వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తున్నారంటే రాజును చంపాలి అని వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. రాజును చంపాలని, రాజును ఏ విధంగానైనా కానీ హతమార్చాలని వీరు మాట్లాడుకొనిచ్చినప్పుడు మొర్దెకై విని ఆ విషయాన్ని రాణి అయినటువంటి ఎస్తేరుకు తెలియచేసినప్పుడు, ఎస్తేరు ఏం చేసిందంటే తాను మొర్దెకై పేరట ఆ విషయాన్ని రాజునికి తెలియచేయగా, రాజు వెంటనే వాళ్ళని పిలిచి విచారణ చేయగా, వారు ఈ విధమైనటువంటి చెడు పన్నాగాన్ని పన్ని ఏం చేశారంటే రాజును సంహరించడానికి వీళ్ళు ఆలోచన చేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, మన దేశంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడంటే మంచి పౌరులుగా ఉండాలి అనే విషయాన్ని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. స్వాతంత్ర దినోత్సవాన్ని నిన్నటి దినాన్ని జరుపుకునేటువంటి మనము ఈరోజు ఏ విధంగా ఉండాలి, లేక మన జీవితాలు మన యొక్క దేశం ఎడల మనం ఏ విధంగా ఉండాలి అని అంటే మంచి పౌరులుగా మనం ఉండాలి. ఈ యొక్క మొర్దెకై ఏం చేశారంటే రాజునకు వచ్చేటటువంటి అపాయమును గుర్తుపట్టి అతడు రాణికి తెలియచేసి, రాణి ద్వారా రాజుకు తెలియచేసి అపాయము నుండి రాజును తప్పించాడు. ఆ విషయం అంతా కూడా మరి రాజు దినచర్య రాసేటటువంటి ఆ యొక్క గ్రంథములో లిఖించమన్నట్టుగా మనం చూడవచ్చు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగములో మనం చూస్తే రాజు సమాచార గ్రంథములో ఈ యొక్క విషయాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. దైవ లేఖనములో మనం చూస్తే ఎస్తేరు, మొర్దెకై వీళ్ళిద్దరూ కూడా కలిసి మరి దైవ భయము కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి వీరేం చేస్తున్నారంటే వారున్న దేశానికి, వారిని పరిపాలన చేస్తున్నటువంటి రాజుకు వారు ఉపయోగకరంగా ఉన్నారు. అలాగే ఈ దేశంలో జీవిస్తున్నటువంటి మనం కూడా ఏ విధంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనం మంచి పౌరుల వలె ఈ లోకంలో మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మూడో విషయం ఏంటంటే అతడు మంచి భక్తుడిగా ఉన్నాడు అనే విషయం 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ యొక్క షూషను కోటలో అతడు కోట గుమ్మం దగ్గర కూర్చుని ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క అహష్వేరోషు సంస్థానంలో మంత్రిగా ఉన్నటువంటి హమాను అనేటటువంటి వ్యక్తి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఈ మొర్దెకై ఒక్కడే అతనికి ఏం చేసేవాడు కాదంటే నమస్కరించేవాడు కాదు, అతన్ని ఏమాత్రం కూడా పట్టించుకునేవాడు కాదు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ ద్వారపాలకులు మిగతా వాళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే ఇతరొక్కడు మాత్రం అతను పట్టించుకునేవాడు కాదు. ఈ విషయంలో తనతో పాటు ఉన్నటువంటి ఈ ద్వారపాలకులు మిగతా వాళ్ళందరూ కూడా, అయ్యా మేమందరం కూడా అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తే నీ ఒక్కడవే అతనికి నమస్కారం చేయట్లేదే అనేటటువంటి విషయాన్ని అతనితో సంప్రదించినప్పుడు అతను ఏమాత్రం కూడా ఒప్పుకునేవాడు కాదు. ఆ తర్వాత ఆ విషయాన్ని వాళ్ళు ఏం చేశారంటే హమానుకు తెలియచేశారు. హమానుకు తెలియచేసినటువంటి సమయంలో కూడా అతను ఏం చేయలేదంటే అతను లేచి సాష్టాంగపడి నమస్కరించినటువంటి వాడు కాదు. అతను యూదుడు కాబట్టి యూదుడు అయినటువంటి నేను వేరే ఇతరులకి ఎవరికి కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఎందుకంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా దేవుడైనటువంటి ప్రభుకే సాష్టాంగ నమస్కారం చేయాలి, కానీ ఆకాశం ముందు కానీ దేనికి కూడా ఏ రూపానికి కానీ లేకపోతే ఏ విధమైన వ్యక్తికి కానీ సాష్టాంగ పడకూడదని దేవుని యొక్క ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి మాట ప్రకారంగా మొర్దెకై ఏం చేయలేదంటే రాజీ ధోరణి లేకుండా ఎక్కడ ఏ సందర్భానికి తగినట్టుగా ఆ సందర్భానికి తగినట్టు జీవించకుండా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి పౌరుషం కలిగిన జీవితాన్ని జీవిస్తూ
ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో ఆసక్తిని కనపరుస్తున్నాడు. అతను మంచి భక్తుడిగా అతనున్నాడు. 127 సంస్థానాల్లో ఏ విధమైనటువంటి ఒక్క వ్యక్తి కూడా అతనికి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడిన వాళ్ళు లేరు. కానీ ఈ ఒక్క మొర్దెకై అతనికి నమస్కరించే విషయంలో ఏ మాత్రం కూడా రాజీ పడట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క మొర్దెకై విషయం హామానుకు తెలిసినప్పుడు ఈ మొర్దెకై ఒక్కనే చంపడం అనేది స్వల్ప విషయం. అయితే ఇతను జాతి ఏంటి, ఇతను ఏ జాతికి చెందినటువంటి వాడు అని తెలుసుకుంటే అతను యూదా జాతికి చెందినటువంటి వాడు కాబట్టి అతను యూదుడు. ఈ యూదులందరినీ కూడా 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా సమూలంగా ఒక్కరోజే స్త్రీలను, పిల్లలను, పురుషులను, పసిపిల్లలను, వృద్ధులను అందరిని కూడా నాశనం చేస్తాను, వారి ఆస్తి అంతా కూడా కొల్ల సొమ్ముగా పట్టుకుందామని చెప్పేసి రాజు చేత ఆజ్ఞ జారీ చేయించి పత్రాలు విడుదల చేసి అధికార పత్రాలు అన్ని సంస్థానాలు కూడా పంచబడినటువంటి సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి మొర్దెకై ఏం చేస్తున్నాడంటే అతను తన వస్త్రాలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని రాజు గుమ్మం ఎదుటికి వచ్చాడు. ఏ వ్యక్తి కూడా రాజు ఉన్నటువంటి ప్రాంతంలోకి ఏం చేయకూడదంటే అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు అనేది ఆజ్ఞ. యూదులకు వ్యతిరేకంగా శాసనం చేయబడింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి మొర్దెకై తట్టుకోలేక తను ఎంతో రోదన చేస్తున్నాడు, వేదన చెందుతున్నాడు. ఇంతలోకి మొర్దెకై ఇలా చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని విన్నటువంటి రాణి అయిన ఎస్తేరు అతను వెళ్ళమనండి, అతను ఈ విధంగా ఒకవేళ గొడవ చేసినట్లయితే, ఈ విధంగా రోదన చేసినట్లయితే ఈ రాజనగర్లో రాజ వీధిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఈ విధమైనటువంటి వస్త్రధారణతో రాకూడదు అని చెప్పేసి అన్నప్పుడు ఈ యొక్క ఎస్తేరుతో తాను ఈ విధంగా మాట్లాడుతున్నాడు. రాజనగరములో ఉన్నంత మాత్రము చేత నీవు తప్పించుకుంటానని నీవు అనుకోవద్దు. ఎందుకంటే యూదులకు వ్యతిరేకంగా చేయబడినటువంటి శాసనాన్ని గురించి విన్నటువంటి సమయంలో వేదన చెందినటువంటి హృదయంతో అతను ఏం చేస్తున్నాడంటే ఆ వేదనతో అతడు ఈ యొక్క గోనె పట్ట కట్టుకుని రాజనగర్లోకి మరి మందిరం ఎదురుకు అతను వచ్చినప్పుడు ఎస్తేరు అంటుంది, అయ్యో అతను వెళ్ళమని చెప్పండి, రాజనగరం ముందుకు ఈ విధంగా వస్త్రధారణ ధరించుకుని ఎవరైనా వస్తే ఆ విషయం తెలిస్తే అతను చంపేస్తారు అని అన్నప్పుడు అతను ప్రాణానికైనా తెగించి అతను ఏం చేస్తున్నాడంటే వచ్చి రాణికి ఆ విషయం తెలియజేసినటువంటి సమయంలో రాజుగారు పిలవకుండా రాజు దగ్గరికి వెళ్ళటం అనేది అది న్యాయ వ్యతిరేక్తం అనేటువంటి సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ న్యాయ వ్యతిరేక్తం అయినప్పటికీ కూడా నీవు వెళ్ళాల్సిన టైంలో నువ్వు వెళ్ళట్లేదు అనేటువంటి బాధతో మొర్దెకై అంటున్నాడు. ఎస్తేరుకి ఈ విధమైనటువంటి సమాచారం తెలియజేస్తున్నాడు. రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత నీవు తప్పించుకుంటానని నీవు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను ఈ స్థలంలో ఎందుకు ఉంచాడంటే నీవు ఏదో ఒక కార్యం చేయడం కొరకే దేవుడు ఈ స్థలంలో నిన్ను ఉంచాడు, కానీ నువ్వు మౌనంగా ఉండడం కొరకు కాదు అని అతడు వర్తమానాన్ని తెలియజేసినప్పుడు జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా ఎస్తేరు అంటుంది, ప్రవేశించిన న్యాయ వ్యతిరేక్తమైనప్పటికీ కూడా నేను ప్రవేశిస్తాను. అయితే నా కొరకు మీరు ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, 3 దినాలు ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థించండి అని చెప్పినప్పుడు, ఉపవాసం ఉండండి అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా మొర్దెకై కూడా ఉపవాసం ఉన్నాడు, యూదులు ఉపవాసం ఉన్నారు. ఈ విధంగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వీరు ఏం చేసి ఉండొచ్చు అండి, వారు ప్రార్థన చేసి ఉండొచ్చు, దేవుని సన్నిధిలో వాళ్ళ విన్నపాలు దేవునికి తెలియచేసి ఉండవచ్చు, వారు దేవునికి మనవి చేసి ఉండవచ్చు. ఈ సమయంలో మరి అలాగూ మనవి చేసినటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు గొప్ప కార్యం మరి యూదుల కొరకు ఆయన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా తన యొక్క జాతి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయడం కొరకైనా అతను లెక్క చేయక ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా అతను మనకు కనబడుతుంది.